ధ్యానించగా ఇదిగో పౌలు శీలలు శిరసాలలో కేక వినబడుతున్నది. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానించగా అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ఈ కేక రక్షణ కొరకై కేక. ఆ రాత్రి పౌలు శీలలు శిరసాలలో వేయబడి చాలా దెబ్బలు కొట్టబడను. దేవుడికి ప్రార్థనలు చేయించు కీర్తనలు పాడుచుందికి ఖైదులు విరుచుతున్నారు. అలాగే శిరసాల నాయకుడు వింటున్నాడు. తను హల్లెలూయా యేసువా వందనం. పౌలు శీలలు ప్రార్థిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరా, ఈనాడు మనం ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో ఆనాడు కూడా పౌలు శీలలు శిరసాలలో ఇది దేవుడి వాక్యాన్ని చెబుతుండగా ఆ పౌలు శీలను తోలుకొనిపోయి వాటిని శిరసాలలో వేస్తున్నారు. శిరసాలలో వేసినప్పుడు ఆ శిరసాల అంతా కూడా ఒక కేక్ వినబడుతున్నది. అర్ధరాత్రి వేళ ఒక కేక్ వినబడుతుంది. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆ కేక్ వినబడుతున్నది. ఆ కేక్ ఏ విధంగా వినబడుతుందంటే ఇదిగో మారు మనసు కలిగిన వారికి మారు మనసును కలిగేయమని దేవుడు పౌలు శీలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడి యొక్క సువార్తను వారు బోధిస్తుండగా ఇదిగో వారిని బందీల నుంచి విడుదల కలిగజేస్తుండగా ఆ శిరసాల అంతటా కూడా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారిని విడుదల కలిగజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈనాడు కూడా మనము దేవుడి యొక్క వాక్యాన్ని వింటుండగా ఆ యొక్క దేవుడి యొక్క వాక్యాలు మన హృదయంలోకి రావాలని ఇదిగో మన పాపములు, మన దోషములు, మన అపరాధములు ఇదిగో దేవుడికి మధ్యవర్తిగా నిలుస్తున్నామేమో ఆ యొక్క మన దోష క్రియలన్నింటినీ కూడా ఆ దేవుడి సన్నిధానికి వచ్చి ఇదిగో దేవా ఇదిగో మా యొక్క దోషములు, మా యొక్క అపరాధములను క్షమించి ఇదిగో ఏదైనా పాటిస్తున్నాము. ఈ యొక్క మాటలను ఇదిగో మా యొక్క హృదయంలో ఫలింపజేయటకు మాకు నీ సహాయం కావాలని ఆ ప్రభువును ప్రార్థించాలి. హల్లెలూయా. యేసువా వందనం. అలా దేవుడిని మనం ప్రార్థించినప్పుడు ఇదిగో